కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఈ కార్యక్రమంలో భాగంగా 38వ వార్డులో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్న కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ గుడ్లూరు మాల్యాద్రి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి 38వ వార్డ్ వైకుంఠపురం నందులో వోల్టేజ్ వస్తుందని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారని, ఎమ్మెల్యే వెంటనే స్పందించి 2 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వేయించారని, అలాగే 38వ వార్డులో సీసీ 40 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, డ్రైనేజ్ కేటాయించారని, కావలి నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముచ్చటగా 3వ ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి స్థానంలో కూర్చొని పెట్టాలని, 38, 35, 36 వార్డు ప్రజలు భారీ మెజారిటీ ఇస్తారని పత్రికా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో 38వ వార్డు మాజీ కౌన్సిలర్ గుడ్లూరు మాల్యాద్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద పుల్లయ్య, గోవిందరెడ్డి, పరసు మాల్యాద్రి, పెనుమల్లి అశోక్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కావలి పట్టణంలో మా వైకుంఠపురం ఎమ్మెల్యే గారు రావడం మా అందరికి కూడా చాలా ఆనందదాయకం. ఇక్కడ పాల్గొన్న మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కరెంట్ లో వోల్టేజీ చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ లో వోల్టేజ్తో బాధపడుతున్న మా వైకుంఠపురం 35, 36, 38 ప్రజలకు అందరికీ కూడా ఈరోజు లో వోల్టేజ్ లేకుండా ఇక్కడ 2 ట్రాన్స్ఫార్మర్లు ఓపెన్ చేయడం జరిగింది. అది మన ఎమ్మెల్యే గారి కృషి వల్లే ఈరోజు మనకు ట్రాన్స్ఫార్మర్లు వచ్చి గత 15 ఏళ్లుగా ఇక్కడ లో వోల్టేజ్ ఉన్నా ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఈ 15 ఏళ్ల నుంచి కూడా ఈ వైకుంఠపురంని ఏదైనా డెవలప్ చేసినా ఎవరు దాఖలాలు లేవు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇక్కడ పరిపాలించింది. వాళ్ళ పరిపాలన ఉండా కూడా ఇక్కడ మాకు రోడ్లు ఇమ్మంటే ఆ రోజు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా, ఈ అడ్డాలో మేము రోడ్లు వేయము, వాళ్ళకి ఏం చేయమని కూడా చెప్పారు. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు సుమారుగా గడప గడప అనే ప్రోగ్రాం ద్వారా 40 లక్షల రోడ్లు మనం ఈ మెయిన్ రోడ్డు కానీ, అదేవిధంగా రజికి వీధి కానీ, మిగతా డ్రైన్స్ అన్నీ కూడా మంచాలవారి వీధి కానీ, అదేవిధంగా అట్టి తోట వీధి కానీ డ్రైన్స్ నిర్మించాం. అదేవిధంగా 35, 36, 38, 40, 80 లక్షలతోటి ఈరోజు రోడ్లు వేయించామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ 120 లక్షలతోటి హాస్పిటల్ కూడా నిర్మితం పూర్తయిపోయింది. ఈ నెలాఖరు లోపల హాస్పిటల్ కూడా ఓపెన్కి సిద్ధంగా ఉంది. 120 లక్షలు, హైదరాబాద్కి 80 లక్షలు. అదేవిధంగా స్కూల్ ఈరోజు సుమారుగా 25 లక్షలతోటి ఈరోజు 38వ వార్డు స్కూల్ కానీ, అదేవిధంగా 36వ వార్డు స్కూలు 15 లక్షలతోటి సుమారుగా అదొక 50 లక్షలతోటి ఈరోజు స్కూల్స్ కూడా డెవలప్ చేసుకోవడం నాడు నేడు కింద చేసామనే సంగతి కూడా ప్రజలు గుర్తించాలి. ఎందుకంటే మన డూప్ పత్రికలు, ఛానల్స్ అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటి? ఈరోజు అభివృద్ధి అంటే 3 పూట్ల సామాన్య ప్రజలు అన్నం తినగలిగితేనే అభివృద్ధి. సుమారుగా ఇక్కడ ఆసరా కానీ, అమ్మఒడి కానీ పథకాల నవరత్నాల ద్వారా ఇక్కడ సుమారుగా 42 కోట్లు ఈ 36, 38 సచివాలయం తరఫున 42 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 35వ వార్డులో 21 కోట్లు, సుమారుగా 63 కోట్లు ఈ నవరత్నాలు అనే పథకాల ద్వారా వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అదేవిధంగా అండర్ పాస్ గతంలో మనకు చాలా ఇబ్బందులుగా ఉన్న పరిస్థితుల్లో
అండర్ పాస్ సుమారుగా 5 లక్షల రూపాయలతోటి అండర్ పాస్ వేసుకుని రైల్వే ట్రాక్ అవతలకి మనం పోయే విధంగా ఎమ్మెల్యే గారి కృషి వల్లే రైల్వే వాళ్ళకి చెప్పి ఈరోజు అండర్ పాస్ మనం పోయేదానికి కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయని మీ అందరూ కూడా గుర్తించాలా. ఈరోజు రకరకాల విధానాలతోటి దొంగ మాటలతోటి ప్రతిపక్షాలన్నీ కూడా తెలుగుదేశం కానీ అదేవిధంగా జనసేన కానీ బీజేపీ కానీ ఇతరత్ర వాళ్ళ పార్టీలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందంటే ఈరోజు 15 ఏళ్ల క్రితం ఏం జరిగింది, ఈ రోజు ఏం జరిగిందో మీరందరూ కూడా ఈ 35, 36, 35 వార్డుల్లో వచ్చి మీరందరూ కూడా చూస్తే తెలుసొద్దని మీ అందరూ కూడా తెలియజేస్తాం. అదేవిధంగా 10 లక్షలతోటి మెయిన్ శాలివాహన వీధి ఒకటి వేసాం. ఇది అదేవిధంగా ఈ రోడ్డు 20 అన్నకుంట రోడ్డు 20 లక్షలతోటి ఇంకొక వారంలో స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఒక వారం లోపల ఈ రోడ్డు కూడా పూర్తి చేస్తాను. ఈ విధంగా 35 వార్డులు మెయిన్ రోడ్డు టైల్స్ ఫ్యాక్టరీ రోడ్డు సుమారుగా ఒక 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేస్తున్నాము. అదేవిధంగా కాటిపాపుల వీధులన్నీ కూడా రోడ్స్ వేసామనేది కూడా మీరందరూ కూడా గుర్తించాలా. సామాన్య ప్రజలు నివసించే చోట ప్రతి చోట మేము ఈరోజు రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ డెవలప్మెంట్లో మేమందరం కూడా చేస్తున్నామని మీ అందరూ కూడా గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా ప్రతిపక్షాలు ఈ విధంగా కొంతమంది వస్తున్నారు. ఏం చేశారు అనేది గతంలో వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలిస్తే ఏం చేశారు? ఈరోజు పెన్షన్లు కానీ ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ ప్రతి ఒక్కటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గుడ్డి మీద చేసుకొని చెప్పాలా. ఎందుకంటే వాళ్ళకి ఇళ్లలో ఏమేమి పథకాలు వస్తున్నాయో కూడా ఈరోజు అందరం కూడా గుర్తించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా 220 ఇళ్లు సుమారుగా ఇక్కడ జగనన్న కాలనీలో వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించిన పరిస్థితి ఇక్కడ 38వ వార్డు ప్రజలకు గుర్తించాలి. అదేవిధంగా 36వ వార్డులో 200 చిల్లర పట్టాలు సుమారుగా 35, 36, 38 వార్డులు 700 పట్టాలు ఈ జగనన్న కాలనీలో ఇచ్చిన పరిస్థితులు మీరందరూ కూడా గుర్తించాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో కూడా ఏదైనా కానీ కరోనా 3 సంవత్సరాలు ఉన్నా కూడా 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయి డెవలప్మెంట్ చేసి చూపించిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా మన శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి తెలుగుదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా పోర్టు గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ పోర్టు లాస్ట్ లో శంకుస్థాపన చేసిందే గానీ శంకుస్థాపన చేసి వదిలేసారు. మేము నెక్స్ట్ వస్తే చేస్తాము. వాళ్ళు ఏదైనా లాస్ట్ లో శంకుస్థాపనలు చేస్తారు, స్టార్ట్ చేయటం వాళ్ళకి తెలియదు. కానీ ఈనాడు శంకుస్థాపన చేసిన ఆ తెలుగుదేశం పార్టీ లాస్ట్ లో ఏదైతే శంకుస్థాపన చేసిందో ఆ శంకుస్థాపన చేసింది పూర్తి స్థాయిలో సుమారుగా 3,000 కోట్ల పైచీలకుతోటి ఈరోజు రామాయపట్నం పోర్టు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ సుమారుగా 300 కోట్లతోటి ఫిషింగ్ హార్బర్ కూడా పూర్తి చేసుకుని ఓపెనింగ్ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. కానీ కళ్ళు లేని కబోదులకు ఒకటే తెలియజేస్తున్నా, ఏదైనా బాగలేని రోడ్డు కాదు మీరు చూపించాల్సింది, డెవలప్ అయిందని చూపిండి. ఒక రోడ్డు తుమ్మలపేట రోడ్డు అవన్నీ ఎవరు మీరే కారణం. మీరు గతంలో మీ తెలుగుదేశం నిలబడుతున్న ఇన్ఛార్జి వాళ్ళ లారీలన్నీ తిరిగి ఈరోజు ఆ రోడ్డు నాశనం చేసిన పరిస్థితి తుమ్మలపేట రోడ్డు మీరు ప్రజలందరూ కూడా గుర్తించాలా. వాళ్ళ లారీలు తోలి ఈరోజు ఆ రోడ్డుని నాశనం చేసిన పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికే చెల్లుద్దని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ బ్రిడ్జి కూడా గతంలో ఈ బ్రిడ్జి స్టార్ట్ చేయలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ రీటెండర్ జరిగింది కానీ టైం లేదు. ఎందుకంటే కరోనా 3 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఇంట్లో నుంచి రాని పరిస్థితి చేయలేని పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా ఇది ఆలోచించాలా. రేపు మన ప్రభుత్వం రెండోసారి రాగానే జగనన్న నేతృత్వంలో అదేవిధంగా మన శాసనసభ్యులు 3వసారి శాసనసభ్యులుగా గెలిచి ఈ కావలపట్నానికి మంత్రిగా కూడా రాబోతున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో టెండర్ అయి ఉంది కాబట్టి చివరి టైం అయిపోయింది కాబట్టి తొందరలో ఈ బ్రిడ్జిని కూడా స్టార్ట్ చేయించి అన్న చేతుల మీద కూడా మళ్ళీ ఓపెనింగ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ 5 సంవత్సరాలు వర్షాలు పడి పూర్తి స్థాయిలో గత చంద్రబాబు నాయుడు అంటే కరువు చంద్రబాబు స్నేహితులు వాళ్ళు వస్తే వాన రాదు, సామాన్య మంచి ఇళ్ళు ఉండవు, పంటలు ఉండవు. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయి, 5 సంవత్సరాలుగా పంటలు పండాయి, రైతు సుభిక్షంగా ఉన్నాడు. రామరాజ్యంలాగా ఈరోజు పరిపాలన జరుగుతుందని జగనన్న సమక్షంలో మా ఎమ్మెల్యే గారి సమక్షంలో తెలియజేస్తూ ఇక్కడ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ 35, 36, 35 వార్డుల్లో భారీ మెజార్టీ తోటి అన్నకి మేమందరం కూడా గిఫ్ట్గా ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.